వరుస ప్రమాదాలైతే జరుగుతూ ఉన్నాయి. మరి ప్రస్తుతం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలోని అనేక మంది కూలీలు మృతి చెందినట్లుగా కనిపిస్తుంది. ఇందులో దాదాపు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అధికారికంగా 22 మందికి పైగా కూలీలైతే దుర్మరణం చెందినట్లుగా తెలుస్తుంది. మరి అనేక మందికి ఇంకా గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి క్షతగాత్రులనైతే స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కి తరలించే ప్రయత్నం అయితే చేశారు. మరి దీనికి సంబంధించి ఘటన మాత్రము దేశవ్యాప్తంగా కలకలం రేపిందనే చెప్పుకోవాలి. అసలు తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోని ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని చెప్పేసి ఆరా తీస్తున్న నేపథ్యంలో ఈ ట్రక్ సమాచారం ప్రకారం ఈ ట్రక్కు కూలీలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగినట్లుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతుకులుగా ఉంటూ ఉంటాయి. సో కంకరతో కూడుకున్న రోడ్ల కన్నా నేరో రోడ్స్ అలాగే గతుకులతో కూడుకున్న రోడ్లు ఉండడం వలన దీనికి సంబంధించి ఆ రహదారి అయితే ప్రమాదకరంగా ఉండటం, అలాగే వాహనానికి సంబంధించిన సాంకేతిక లోపం ఏదైనా కూడా చిన్నదైనా తలెత్తితే ఖచ్చితంగా ఈ నేరో రోడ్స్ లోన ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి టైంలో నా బ్రేక్ ఫెయిల్ అయినా లేదా ఆ టర్నింగ్ స్పీడ్ గా కొట్టినా లేదా ఆపోజిట్ గా ఏదైనా చిన్నపాటి దాన్ని దేన్నైనా కూడా తప్పించాలని అనుకున్నా, ఏదో టైర్ కింద ఏదైనా రాయి లాంటిది పడినా, ఇట్లాంటివి ఏం చేసినా కూడా ఈ నేరో రోడ్స్ లోని ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అని చెప్పేసి అయితే అంచనా వేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ట్రక్ లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న కూలీలకైతే తీవ్రంగా గాయాలయ్యాయి. అనేక మందికి 22 మంది అక్కడికక్కడే మరణించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే లోతైన ప్రాంతం అది. ఒకవేళ పైనుంచి దొర్లి పడిన కూడా అసలు దొరకలేని పరిస్థితి, బాడీని కూడా మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ వీళ్ళందరూ కూడా పక్కకు పూర్తిగా ఒరిగిపోయినట్టుగా కనిపిస్తుంది లోయలోకి. ఈ ప్రమాదంలో ఒక కూలీ మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు అయితే ధృవీకరించారు. మరి క్షతగాత్రుని సమీప ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఆ మృతదేహాలను వెలికి తీసే ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. స్థానిక యంత్రాంగం అంతా కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ప్రస్తుతానికి ఇంచుమించుగా అన్ని ఆల్మోస్ట్ బయటకు తీసినట్లుగా కూడా కొంత సమాచారం అందుతోంది. మరి దీనికి సంబంధించి పలు రాజకీయ నాయకులు కూడా దీని మీద స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్ లోయలో ట్రక్ బోల్తా పడిన అనేక మంది అస్సామీ కార్మికులు మరణించారనే వార్త వినంగానే కూడా చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఏదో పొట్టకూటి కోసం వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి రోజంతా కూడా పూర్తిగా కూలీలుగా కష్టపడి ₹1 సంపాదించుకుని కుటుంబం కోసం వాళ్ళంత దూరంగా వెళ్ళి ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు ఇలా ప్రమాదవశాత్తు ఒకేసారి ఇంతమంది దుర్మరణం చెందడం అనేది తీవ్రంగా కలిచివేస్తున్న విషయము. మరి మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఉన్నారు నాయకులు. అలాగే గల్లంతైన వారిని వీలైనంత త్వరగా కూడా బయటికి తీసి గుర్తించి వారిని బయటికి తీయాలి. అలాగే గాయపడిన వారిని త్వరగా కోలుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రమాద స్థలంలో అయితే ప్రస్తుతము సహాయక చర్యలు వేగవంతం చేయడానికి స్థానిక పోలీసులు అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందాలు SDRF బృందాలు ఇవి కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాయి. ఇక మృతుల్ని గుర్తించే ప్రక్రియను పూర్తయిన తరువాత అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ అనేక ప్రాంతాల నుంచి అంటే అస్సాం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ DNA టెస్టులు చేసి లేదా ఆధారంగా వాళ్ళ దగ్గర ఉన్న కార్డ్స్ కానివ్వండి, ఏదైనా ఐడెంటిటీ కార్డ్స్ త్రూ ఏమైనా గుర్తుపట్టగలిగితే పర్వాలేదు. ఒకవేళ లేని పక్షంలో మళ్ళీ వాళ్ళకి DNA చేసి వాళ్ళని ఆ మృతదేహాలను అప్పచెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఒక్కొక్కరిని కూడా పరీక్ష చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మృతులను గుర్తింపు ప్రక్రియ అయితే పూర్తిగా మృతదేహ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ గ్రామాలకి కుటుంబ సభ్యులకి వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అధికారులు అయితే ప్రకటించడం జరిగిందంటే తీవ్ర స్థాయిలో మేము దీనికోసం పూర్తి స్థాయిలోనే శ్రమిస్తూ ఉన్నారు రాత్రి నుంచి కూడాను. ఇది రాత్రి జరిగిన ఘటన కావడంతో వాళ్ళకి చాలా కష్టతరంగా మారింది. నైట్ టైం అంత లోయ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దట్టు ఇప్పుడు శీతాకాలం ఉంది, మంచు ఫాగ్తో కమ్ముకొని ఉంటుంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో అంటే ఇంకా ఆ పొగ మంచు అది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో రోడ్డు కనపడకపోవడం కావచ్చు, ఐదర్ వాహనానికి ఇబ్బంది అయి ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ తెలుస్తూ ఉంది. మరి పర్వత ప్రాంతాల్లో ప్రయాణించే వాహనాల భద్రతా ప్రమాణాలపైన మరింత నిశితంగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి అని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిజంగానే
నిజంగానే చాలా బాధాకరము. అందరూ కూడా కూలీలు వాళ్ళు రూపాయి తెస్తేనే గాని కుటుంబం గడవని పరిస్థితి. మరి ఇలాంటి వాళ్ళు దాదాపు 22 మంది చనిపోయారు అని అంటే మాత్రం చాలా విచారించాల్సిన అంశం. మరి వీళ్ళకి సంబంధించి ప్రభుత్వము వారికి అందించాల్సిన మృతులకు సంబంధించిన ఆ ఫండ్‌ని ఎట్లా అందిస్తుంది? వాళ్ళని ఎలా ఆదుకుంటుంది? అనేదైతే మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంది.